నుంచి బొమ్మలేయడం అతని యొక్క కళ. ఆ కళను నమ్ముకొని ఈరోజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఈరోజు సమాజం యువకులు అటువైపు మొగ్గు చూపడం లేదు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఈ కళ అంతరించిపోతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మిషన్లు అందుబాటులో ఉన్నాయంటున్నాడు నెకరకల్ పట్టణానికి చెందిన మహబూబ్ అలీ. నా చిన్నతనం నుంచి నాకు కళ అంటే చాలా ఇష్టంగా ఉండేది. గుర్తించి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతకి నన్ను తీసుకెళ్ళి వర్క్ నేర్పించడం జరిగింది. అక్కడ 3 years చేసిన పెయింటింగ్ నేర్చుకున్న, ఫిగర్స్ అన్నీ బోర్డ్స్ బాగా చేసేది. సార్ కూడా నాకు బాగా చెప్పేది. చిన్నపాటి షాప్ తీసుకొని పెయింటింగ్ చేసుకుంటూ మెల్లమెల్లగా బండలు చేయడం జరిగింది. అప్పుడు వారానికి అట్లా ఒకటి వచ్చేది, ఆయన చేసేది. ఇన్కమ్ లేకుండా నమ్ముకున్నా. ఒక 10 years నాకున్న దాంతోనే సర్ది పెట్టుకొని చేయడం జరిగింది. కళని నేను నమ్ముకున్నా, అది నాకు మోసం చేయలేదు. ఉన్న జనరేషన్లో పిల్లలకి జీతాలు ఇచ్చి మరి నేర్చుకోమని బతిమిలాడినా కూడా నేర్చుకునే పరిస్థితుల్లో లేరు. మెయిన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కళ గురించి వాళ్ళకు గొప్పతనం అనేది తెలవట్లేదు. రాను రాను ఈ అంతరించిపోవడం లాంటిది జరుగుతుంది అనిపిస్తుంది మాతోనే. ఆలీ ఆర్ట్స్ యొక్క విశిష్టత ఏంటంటే కస్టమర్ ఏ ఫోటో ఇస్తాడో అదే విధంగా బండపై అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. ఇలాంటి కళా నైపుణ్యం అందరికీ సాధ్యపడదు. రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడం, అదేవిధంగా నాకు ఇంతే కావాలని డిమాండ్ చేసే వ్యక్తి కాడు. అందువలన నల్గొండ జిల్లా వ్యాప్తంగా కస్టమర్లకి ఇక్కడికి వస్తుంటారు. నమస్కారం అండి, నా పేరు శంకరు. ఇక్కడికి మన అలీ ఆర్ట్ షాప్ దగ్గరికి నేను గత 5-6 సంవత్సరాలుగా అవసరాలు ఉన్నప్పుడల్లా వచ్చేవాడిని. వచ్చినప్పుడు ఎంతో సాధారణంగా స్నేహపూర్వకంగా స్వాగతం చెబుతూ వచ్చిన పని ఏంది తెలుసుకొని ఆ చేసేటువంటి పనిని చాలా శ్రద్ధగా మనం ఎలా అంటే అలా మన ఇప్పుడు సమాధుల మీద బండల మీద పేర్లు కానివ్వండి, ఇంకా మనకు శిలాఫలకాల మీద పేర్లు కానివ్వండి, వాళ్ళ ఫొటోస్ కానివ్వండి, అద్భుతంగా ఎలా ఉంటే అలాగనే తీర్చిదిద్ది వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి వారు. మరి అందరికీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయకుండా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా వారు అనుకూలంగా ఉండేటువంటి వారు.